హలో సార్, నా పేరు సలీం. నేను వన్స్ అపాన్ టైం మన కంపెనీలో ఏరిస్ కంపెనీలో పనిచేసినాను. ఆ అనుభవంతో ఒక చిన్న అంగడి పెట్టుకున్నాను. ఈయన రైతు పేరు వచ్చేసి లక్ష్మీరెడ్డి. ఈయన మన రైతు. ఈయన అది నంద్యాలే. ఈయన పచ్చరిటితో పాటు అంతర పంట పసుపు వేసిండు. అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన అధిక దిగుబడి వచ్చింది నాకు. పసుపు వచ్చేసి 35 క్వింటాలు వచ్చింది యావరేజ్ గా. పసుపు మన పచ్చరటి వచ్చేసి గెల వచ్చేసి యావరేజ్ గా 35 కేజీల నుంచి 40 కేజీలు వస్తుంది. 30 నుంచి 45. పసుపు వచ్చే 16,000 ఉంది ప్రస్తుతానికి రేటు. యావరేజ్ గా 35 క్వింటాలు వచ్చింది. అంటే దాదాపు 4,50,000 పైన దిగుబడి వచ్చింది మనకు ఒక ఎకరాకు. దాంతోపాటు మనకు పచ్చరటి కూడా 35 కేజీల నుంచి 40 కేజీలు వస్తుంది. కాబట్టి గెల యావరేజ్ గా 350 రూపాయలు గెల వస్తుంది. అంటే కేజీ 10 రూపాయలు వేసుకుంటే కూడా 35 కేజీలు ఎంత వచ్చింది? 350 రూపాయలు వచ్చింది. అంటే రైతుకు తక్కువ ఖర్చులో అది ఎందుకు వచ్చిందంటే కేవలము ఏరిస్ కంపెనీ సలహాలు పాటించడం వల్లనే. ఏరిస్ కంపెనీ ఎందుకంటే వేరే కంపెనీలు వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక అంతర పంట లేకుండా ఉత్త పచ్చడి వేస్తే కూడా ఫస్ట్ తొలి చెట్టు, ఇది రెండో చెట్టు కాదు, ఇది తొలి చెట్టు. ఇది తొలి చెట్టులో యావరేజ్గా 25 కేజీల నుంచి 30 కేజీలు రావడమే గగనం. నాకు దాదాపు ఒక 15 సంవత్సరాల అనుభవం ఉంది. నేను దగ్గర నుండి చూస్తున్నా కదా. ఉత్త పచ్చడి వేస్తే కూడా వాళ్ళకు 25 కేజీలు వస్తే 35 కేజీలు వస్తే అది పెద్ద దిగుబడి అనుకుంటారు వాళ్ళు. కానీ ఇది తొలి చెట్టు ఉండి యావరేజ్గా 35 కేజీల నుంచి 40 కేజీలు వస్తుంది. ప్లస్ అంతర పంట కూడా పసుపు వేసినారు. అంటే రైతు సమగ్ర పోషకాల యజమాన్యం పాటించడం వల్లనే, కేవలం ఏరిస్ కంపెనీ సలహాలు పాటించడం వల్లనే వచ్చింది దిగుబడి. మొక్కలు ఇత్తనం ఏక ముందు నుంచి దిగుబడి కటింగ్ హార్వెస్టింగ్ అయ్యేటప్పుడు వరకు ఓన్లీ ఏరిసే వాడిచ్చినాం. ఈ టైంలో రైతు ఉంటే బాగుండేది. ఆయన కొన్ని అనివార్య కారణం వల్ల లేరు. ఈరోజు వేరే పని మీద పోయినారు. చాలా ఆనందంగా ఉంది నాకు కూడా రైతు పిలిపించినందుకు, చెప్పినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్.